హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్జే క్రేజీ వ్లాగ్స్. మీకు ఈరోజు గుమగుమలాడే మంచిగా పుల్లగా ఉండే గోంగూర మటన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దానికోసం అయితే ఫస్ట్ మటన్ని చక్కగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసి ముక్కగా పట్టేలాగా చక్కగా కలుపుకొని ఒక 5 లేదా 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు మసాలా కోసం ఒక బాండీలో ధనియాలు, చెక్క, లవంగం, యాలక్కాయ, జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసి చక్కగా ఫ్రై చేసి వాటిని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాని గోంగూరని వేసేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒక 5 లేదా 10 నిమిషాలు ఉంటే చక్కగా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత పప్పు గుత్తితో చక్కగా ఇలా మెత్తగా చేసేసుకొని దీన్ని కూడా పేస్ట్లా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా పప్పు గుత్తితో నెదుముకుంటే టేస్ట్ బాగుండిద్దండి. ఆ తర్వాత బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మటన్ ముక్కల్ని కలిపి ఉంచుకున్నాం కదండి, వాటిని కూడా వేసేసుకొని 5 లేదా 10 నిమిషాలు నీరంతా పోయేలాగా మగ్గపెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ తేలేలాగా చక్కగా ఫ్రై చేసేసుకోండి మటన్ పీసెస్ని, చాలా బాగుండిద్ది టేస్ట్ అప్పుడు. ఇలా చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి. మూత పెట్టేసుకొని చక్కగా ఇంకొన్ని చూసారా ఆయిల్ ఎలా వచ్చేసిందో, ఇంకా అలా ఆయిల్ మొత్తం వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసేసుకొని ఇంకా అందులోనే ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకొని, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కదండి, ఉప్పు కారం వేసేసుకొని దానిలోనే మనం ముందు పౌడర్ చేసుకున్నాం కదండి మసాలా పౌడర్, ఆ పౌడర్ కూడా వేసేసుకొని కావాల్సినంత నీళ్ళు కూడా పోసేసుకొని కుక్కర్ అయితే ఒక 2 లేదా 3 విజిల్లు వచ్చేలాగా ఉడకపెట్టుకోండి. లేదంటే మూత పెట్టుకొని కొంచెం ముక్క మెత్తగా అయ్యేలాగా ఉడకపెట్టుకోండి. నేనంటే నాకు టైం అయిపోతుందని చెప్పి కుక్కర్లో పెట్టేసుకున్నానండి. కుక్కర్ కన్నా మనం విడిగా ఉడకపెట్టుకుంటే చాలా బాగుండిద్దండి. చక్కగా ఇంకోండి ఇలా ఉడికి ముక్క కొంచెం మెత్తగైన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న గోంగూర టమాటా ఉంది కదండి, అది కూడా వేసేసుకొని అది కూడా చక్కగా కలిపేసుకొని ఇంకా కూర కొంచెం దగ్గరికి అయ్యేలాగా చక్కగా ఉడకబెట్టేసుకొని కూర దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకొని గార్నిష్ చేసేసుకుంటే సూపర్గా ఉండిద్దండి. దీనికి కాంబినేషన్గా బిర్యానీ కానీ బగారా రైస్ కానీ లేదంటే ఉత్తి రైస్ కూడా చాలా బాగుండిద్దండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.